హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక ఆలయానికి వెళ్ళాను. అక్కడ చూడండి, వినాయకుడు 25 తలలతో వినాయకుడు బయట ఎంట్రన్స్లోనే ఉంటాడు. మనకి చాలా పెద్ద విగ్రహం, చాలా పెద్ద విగ్రహం అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా బాగుంది. అసలు నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. విశాలమైన ప్రాంగణం, చక్కగా మొక్కలు, వాతావరణం చాలా బాగుంది. ఆ తండ్రిని చూడండి ఎంత బాగున్నాడు. ఒక పీఠం మీద కూర్చొని ఉన్నాడు 25 తలలతోటి. ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి, చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. అక్కడి నుంచి ఆ గుడికి 4 రాజగోపురాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ది, ఇప్పుడు చూపించే రాజగోపురం ఫస్ట్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. చాలా బాగా కట్టారు. లోపలికి వెళ్తే ధ్వజస్తంభం రాగితో తాపడం చేసి ఉంది. దాని మీద చెక్కడం కానీ అసలు ఆర్ట్ ఎంత బాగుందంటే, ఎంత పెద్ద ధ్వజస్తంభం, అసలు చాలా బాగుంది, ఎంతో అందంగా ఉంది అది. అక్కడి నుంచి లోపలికి వెళ్తే స్వామి మొత్తం 23 అడుగుల ఎత్తులో ఉన్నట్ట. ఏకశిల విగ్రహం. ఎంత అందం అంటే నల్లగా నిగనిగలాడుతుంది విగ్రహం. అంత బాగుంది, భలే కళగా ఉంది విగ్రహం. స్వామి అంత అందంగా ఉన్నారు. చుట్టూ ఎంతో విశాలంగా ఉంది, ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది. ఈ పైన ఈ వినాయకుడిలో రూపాలు, ఎన్నో రూపాల్లో వినాయక స్వామిని చూపించారు. అసలు చూడండి ఎంత అందంగా ఉన్నారో వాళ్ళు. ఆ చెక్కడం చూడండి, అసలు ప్రతి విగ్రహం ఎంతో అందంగా, ఎంతో కళాత్మకంగా, ఎంతో చక్కగా ఉంది. బాగా చేశారు. చూడండి ఒకసారి, ఎన్నో రూపాల్లో ఉన్నాడు తండ్రి. చూడండి అసలు ఎంత బాగుందో. చూడండి అసలు ఒక్కొక్క విగ్రహం ఒక్కో రకం, ఎన్నో రూపాల్లో ఉన్నాడు తండ్రి. చూడండి ఎంత బాగుందో. చూడండి అసలు చుట్టూ ఉంది. అట్లాగే గుడి చుట్టూత, పెద్ద స్వామికి చుట్టూత అట్లా గుడి చుట్టూతా ఉన్నారు. అంత బాగా చెక్కారు. చూడండి, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కళాత్మకంగా ఉంది. ఒక్కొక్క విగ్రహం చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయి చూడండి విగ్రహాలు. అసలు ఎంత చక్కగా కట్టారంటే ఆ గుడి ఎంతో ఆలోచించి ఎంతో పనితనంగా కట్టారన్నమాట. నాకైతే 2 కళ్ళు చాలలేదు చూడటానికి, అంత అందంగా ఉంది. ఆ ప్రాంగణంలో కూర్చుంటే అసలు మనసు ఎంత హాయిగా ఉందో. మంచి స్వచ్ఛమైన గాలి, ఆ దైవ సన్నిధిలో కూర్చుంటే బా ఎంత హాయిగా ఉంది. ఆ స్వామిని చూడండి, ఇంకొకసారి చూడండి. ఆహా, మెరిసిపోతున్నాడు, ఎంత బాగుందో. చూడండి, ఈ గుడిలో ఇంకా 4 ఉపాలయాలు ఉన్నాయి. అందువల్ల ఈ గుడికి పంచాయతనం అంటారట ఈ గుడిని. ఈ 4 ఉపాలయాల్లో ఫస్ట్ ఉపాలయం సూర్యదేవుడు. చూడండి, రథాల మీద సూర్యుడు బయలుదేరుతున్నట్టుగా చాలా బాగుంది విగ్రహం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే 2వ ద్వారం. చూడండి ఎంతెంత ఎత్తులో ఉన్నాయో. 2వ ద్వారం ఇది. ఆ గుడి చూడండి, దూరం నుంచి చూపిస్తుంటే ఎలా ఉందో. ఇది 2వ రాజగోపురం. ఇది ఒక ద్వారం, మహాద్వారం 2. ఆ ఎదురుగా ఉన్నది శ్రీ మహావిష్ణువు. ఇది మొత్తం గుడి దూరం నుంచి చూపిస్తున్నాను. గోపురం చూడండి ఎలా ఉందో, బంగారు రంగుతో మెరిసిపోతుంది. ఆ గుడి మీద చక్కగా శిల్పకళ. ఇక్కడ చూడండి, మన విష్ణుమూర్తి
చూడండి ఎంత చక్కగా ఉన్నాడో. విష్ణుమూర్తి గుడి, రెండవ ఉపాలయం ఇది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఆ గుడి గోడల మీద చూడండి, ఆ ఏనుగులు చూడండి అసలు ఎలా ఉన్నాయో, ఎంత చక్కగా పెట్టారో అసలు. ఇది మూడో గోపురం, మూడో రాజగోపురం చూడండి. ఇది 3 చుట్టూ ఉంటాయి, 4 ఉంటాయి వీటికి. ఇది మూడో గోపురం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అమ్మవారు ఉంటుంది ఇక్కడ. దూరం నుంచి చూడండి, మన పెద్ద గుడి కూడా చూడండి ఒకసారి. ఇక్కడ అమ్మవారు ఉంటారు, ఎంత చక్కగా ఉంటారో. బాగుంది, చాలా బాగా కట్టారు. అంబికాదేవి అట. ఇక్కడి నుంచి ఇంకా జరుగుతున్నాయి పనులు, ఇంకా అవ్వలేదు, పూర్తి అవ్వలేదు, ఇంకా చిన్న చిన్నవి జరుగుతున్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఎంత విశాలమైన ప్రాంగణం, అది హాయిగా ఉంటుంది బా. కొంచెం ముందుకు వెళ్తే యజ్ఞశాల ఉంది. చూడండి, ఇది 4వది. ఇక్కడ యజ్ఞశాల ఉంటుంది. యజ్ఞశాల నుంచి కొంచెం ముందుకు వెళ్తే శివయ్య ఉన్నాడు అక్కడ. ఆయన లేకుండా ఇలాగా చూడండి, శివయ్య చూసుకుంటూ ఉన్నాడు కొడుకుని, ముద్దుల కొడుకుని. చూడండి ఎంత బాగుందో. అక్కడి నుంచి పక్కన చిన్న వినాయకుడు, అక్కడ మన కొబ్బరికాయలు కొట్టుకోవడానికి చిన్న వినాయకుడిని పెట్టారు, బాగుంది, చాలా నైస్గా ఉంది. అక్కడి నుంచి పక్కకు తిరిగితే ఈయనే గ్రంథి సుబ్బారావు గారండి, వాళ్ళ భార్య లక్ష్మీ నరసింహ గారు. వీళ్ళ కొడుకులు కట్టించారు. ఇంకా అక్కడి నుంచి వస్తే ఇది మన ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చాం కదా, ఇది ఫస్ట్ వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మనం ధ్వజస్తంభం దగ్గరికి వస్తున్నాము. అది గుడి మొత్తం చుట్టూ తిప్పి చూపించాను. ఇది మన ఫస్ట్ వచ్చిన మొదటిది, ఫస్ట్ గోపురం. బాగుందా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.